ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ మన దగ్గర డబ్బులుంటే ఏం చేసేటోళ్ళం సాధారణంగా దొంగలు వస్తారు దోచుకుంటారన్న భయంతోటి మనము బ్యాంకులో దాచుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైపోయింది? ఇప్పుడు దొంగలు ఇల్లు వదిలిపెట్టి బ్యాంకుల మీద పడ్డారు. మన అకౌంట్లలో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ చేస్తున్నారు. ఎలా ఖాళీ చేస్తున్నారు అంటే మనం పర్మిషన్ ఇవ్వడం వల్లే, మనం ఒప్పుకోకపోవడం వల్లే. దానికి మనం ఎలా ఒప్పుకుంటున్నామంటే జస్ట్ ఆ వచ్చిన లింక్‌ను మనం క్లిక్ చేయడం అంటేనే దాన్ని మనం ఒప్పుకున్నట్టే. సో, ఆ లింక్‌ని క్లిక్ చేయడం వల్ల మన అకౌంట్‌లో ఉన్న డబ్బు కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా మాయమైపోతుందన్నమాట. ఇది ఏ విధంగా జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అంత సులభంగా వాళ్ళ డబ్బులు ఎలా కొల్లగొడుతున్నారనేది ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. అంతకంటే ముందు వీడియోని మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపుల. 64,447 కోట్ల రూపాయలు, లిటరలీ 64,447 crores. ఇంత మొత్తము గత 5 సంవత్సరాలలో అంటే 2021 నుంచి 2026 మే వరకు మన భారతదేశంలో సైబర్ దొంగలు కొల్లగొట్టిన డబ్బు ఎక్కడి నుంచి? అకౌంట్లలోంచి, మన దేశ ప్రజల బ్యాంక్ అకౌంట్ల ఖాతాలలోంచి 64,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అంటే రోజు రోజుకి సైబర్ నేరాలు ఏ విధంగా పెరిగిపోతున్నాయని చెప్పడానికి ఇది ఒక్కటే నిదర్శనం. అంతకు మించి వేరే ఏం లేదు. ఇక ఈ లాస్ట్ ఇయర్లో అయితే 22,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారంట. సో ఇంత పెద్ద మొత్తంలో సైబర్ దొంగలు ఒక్కసారిగా బ్యాంక్ అకౌంట్లలోకి చొరబడి మన డబ్బును తీసేసుకుంటున్నారు. వాళ్ళు అలా ఎలా తీసుకుంటారు? వితౌట్ అవర్ పర్మిషన్, మన పర్మిషన్ లేకుండా వాళ్ళు తీసుకునే సమస్య లేదు, తీసుకోరు కూడా. కానీ మనమే వాళ్ళకు మనం బ్యాంకు లాకర్ కీ ఇచ్చేస్తున్నాం. ఎక్కడ ఇస్తున్నాం? మొబైల్ ఇస్తున్నాం. అలా ఎలా జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. రాత్రింబోళ్ళు మనం కష్టపడి పనిచేసే డబ్బును సైబర్ నేరగాళ్ళు జస్ట్ ఒక రూమ్లో కూర్చొని ఇంటర్నెట్ ఉపయోగించి ఆ డబ్బు మొత్తం కాజేస్తున్నారు. ఎందుకు కాజేస్తున్నారు అంటే మన బలహీనతను, మన భయాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకుంటారు. మన బలహీనతే వాళ్ళకు ఆయుధంగా మారిపోతుంది అనమాట. బ్యాంక్ అకౌంట్లను కాదు, వాళ్ళు మన మైండ్ను వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు. మన మైండ్ని హ్యాక్ చేసి ఆ తర్వాత ఆటోమేటిక్గా డబ్బులు లాగేసుకుంటున్నారు. రీసెంట్గా ఈ హైదరాబాద్ సరౌండింగ్ పరిధిలోనే 104 కోట్ల రూపాయలు సైబర్ దొంగలు కొల్లగొట్టారు. అంటే సైబర్ దొంగలు ఏ విధంగా రెచ్చిపోతున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మధ్య మిడిల్ క్లాస్ జీవితాలు ఎలా ఉంటాయంటే కూతురు పెళ్లి కోసమో లేకుంటే పిల్లల కాలేజీ ఫీజుల కోసమో డబ్బులు ఎక్కువ శాతం అకౌంట్లలో దాచుకుంటూ ఉంటారు. సో అకౌంట్లలో దాచుకుంటూ ఉన్నప్పుడు సాధారణంగా ప్రజలు ఏం చేస్తుంటారు? ఇంట్లో ఒంటరిగా కూర్చొని మన పెద్దవాళ్ళు కానీ ఇంట్లో లేడీస్ కానీ ఏం చేస్తారు? సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతుంటారు. సోషల్ మీడియాను చూస్తూ మధ్యలో వాళ్ళకు ఒక లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ కనిపిస్తే ఆ లింక్లో ఏముంటుంది? మీకు పెట్టుబడి, అధిక పెట్టుబడి వస్తాయి, అధిక డబ్బులు వస్తాయి, అధికంగా లాభాలు ఇప్పిస్తాము అనే ఒక యాడ్, ఒక చిన్న లింక్ కనిపిస్తుంది. సో ఆ లింక్ కనిపించడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు? అరే తొందరగా డబ్బు వచ్చేస్తుంది కదా అనే ఉద్దేశంతో తెలిసి తెలియక ఏం చేస్తున్నారు? ఆ లింక్ మీద క్లిక్ చేస్తున్నారు. ఇంకంతే. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన ఫోన్ మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ డబ్బులు మొత్తం మాయమైపోతున్నట్టు. సో ఈ విధంగా సైబర్ దొంగలు డబ్బులు దోచుకుంటున్నారు. ఒక చిన్న గదిలో వాడు ఇంటర్నెట్ ఉపయోగించి మన డబ్బులు కొట్టేసుకుంటున్నాడు అన్నట్టు. దాన్ని ఏమంటామంటే డార్క్ సైకాలజీ అంటాం. డార్క్ సైకాలజీ. సో ఈ డార్క్ సైకాలజీ ఏ విధంగా ఉంటుందో, వాళ్ళ ట్రిక్స్ ఏ విధంగా చేస్తారో ఒక్కసారి చూద్దాం. ఈ ముఖ్యంగా అర్జెన్సీ క్రియేట్ చేయడం, అంటే అర్జెన్సీని వాళ్ళు క్రియేట్ చేస్తారు. మన రూమ్లో కూర్చొని ఏకాంతంగా ఫోన్లో చూసుకుంటున్నప్పుడు సడన్గా మనకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ దగ్గర టెక్స్ట్ ఏమని వస్తుంది? ఈ లింక్ మీరు ఇప్పుడు క్లిక్ చేయకపోతే మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది, లేకపోతే మీ సిమ్ బ్లాక్ అయిపోతుంది, వెంటనే చేయకపోతే మీకు సమస్యలు వస్తాయి అని ఒక్కసారిగా మనల్ని భయపెడతారు. సో వాళ్ళ భయాన్ని చూసి మనం అరే అవునా మన సిమ్ బ్లాక్ అయిపోతుంది, మన అకౌంట్ బ్లాక్ అయిపోతుంది అని మనం ఏం చేస్తాం? తెలిసి తెలియకుండానే వాడు ఇచ్చిన లింక్ని క్లిక్ చేసేస్తాం. ఆ లింక్ని క్లిక్ చేసి వాడు ఇచ్చిన వివరాలను మనము ఎంటర్ చేస్తాం. సో ఆ వివరాలు ఇచ్చి ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమైపోతుంది? డబ్బులు కట్ అయిపోతాయి. సో ఇక్కడ ఇంకొక సమస్య ఏమిటంటే తెలుసా? వాడు మనల్ని అర్జెన్సీ తొందర పెడతాడు. ఎమర్జెన్సీ త్వరగా కానీ అండ్ క్విక్ అని చెప్పడం వల్ల మనం ఒక్కసారిగా టెన్షన్లకు భయపడిపోతాం. ఆ టెన్షన్లోనూ ఆ భయంలో ఏం చేస్తాం? ఆలోచన అనేది మనం ఆలోచన అనేది మర్చిపోతాం. సో ఆ భయంలో వాడి లింక్ని క్లిక్ చేస్తాం. ఆ విధంగా మన డబ్బులు పోగొట్టుకుంటాం. ఇంకొక సైబర్ దొంగలు ఏ విధంగా చేస్తారంటే ఫేక్ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్. ప్రపంచంలో ఇంతవరకు డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదు. కానీ ఈ కొద్ది కాలంలో డిజిటల్ అరెస్ట్ అనేది బాగా పాపులర్ అయింది. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అని కొందరు సైబర్ నేరగాళ్ళు ఫోన్లో లింక్ పంపిస్తారు, వాట్సాప్ కాల్కి వచ్చేసేసి మాట్లాడతారు. మనం
వాళ్ళు ఏం చేశారు, మేము పోలీస్ అధికారులము లేదా సిబిఐ అధికారులము లేదా ఇంకా ఎఫ్బి అధికారులము లేకుంటే నేవీ ఆఫీసర్స్ అని చెప్పేసి మనల్ని భయపడిస్తారు. మనల్ని భయపడిచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీ అకౌంట్లో ఇంత డబ్బు ఉంది, మీ ఇంత బ్లాక్ మనీ ఉంది, లేకుంటే మీరు ఈ విధంగా మోసం చేశారు, మీ మీద కేసులు పెడతాము అని చెప్పి ఏం చేస్తున్నారు, భయపడిస్తున్నారు. సో ఆ విధంగా భయపడిచ్చి చివరికి ఏం చేస్తున్నారు, మన దగ్గర అకౌంట్లలో డబ్బులు చేసేసుకుంటున్నారు. ఇంకొకటి వచ్చేసి సోషల్ ప్రూఫ్ అనమాట. ఈ సోషల్ ప్రూఫ్ అనేది ఏమిటంటే ఈ ఫేక్ వాట్సాప్ స్క్రీన్లు అట్లాంటివి చూపిస్తారు, లాభాల రసీదులు పంపిస్తారు. సో మీరు పెట్టుబడి పెట్టండి, లాభాలు వస్తాయి, మీకు ఇంత కోట్లలో లాభాలు వస్తాయని చూపిస్తుంటారు. సో ఆ విధంగా చూపించి డబ్బులు కొల్లగొడుతుంటారు. సో రీసెంట్గా ఈ హైదరాబాద్లో ఒక వ్యక్తి ఏ విధంగా మోసపోయాడు అనేది సింపుల్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తారనేది చూడండి. సో ఒక ఫేక్ ట్రేడింగ్ స్కామ్ ఏ విధంగా అంటే ఈ సైబరాబాద్ లిమిట్స్లో ఒక వ్యక్తిని ఎల్ఆర్ఆ క్యాపిటల్ డెస్క్ అని ఒక నకిలీ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. సో యాడ్ చేసి అతనికి ఏం చెప్పారు, మీకు లక్షల రూపాయలు పెట్టండి, కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది, కోట్లలో లాభాలు వస్తాయి, మీరు వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా మీరు కోటీశ్వరుడు కావచ్చు అని చెప్పారు. సో ఆ మాటలు నమ్మిన అతను ఏం చేశాడు, నిజమేనమని నమ్మి 46 lakhs లిటరలీ 46 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఆ 46 లక్షలు పెట్టుబడి పెడితే వాడు లాభాలు ఎంత చూపించాడు అంటే 2 కోట్ల రూపాయల లాభాలు చూపించాడు. మనవాడు అబ్బా 46 లక్షలకు నాకు 2 కోట్ల రూపాయల లాభం వచ్చింది కదా అని దాన్ని విత్డ్రా చేసుకోవడానికి పోయాడు. ఆ విత్డ్రా చేసుకోవడానికి పోతే ఏం జరిగింది, అది విత్డ్రా కావటం లేదు. సో మరి వీళ్ళని కాంటాక్ట్ అయ్యాడు. సో నాకు 2 కోట్లు నాకు రావటం లేదు భయ్యా అని అడిగితే, ఆ 2 కోట్లు మీకు ఇప్పుడు రావండి, కొద్దిగా మీ మరికొంత అమౌంట్ ఇంకొంత అమౌంట్ మీరు పెట్టుబడి పెడితే ఆ తర్వాత అది అమౌంట్ రిలీజ్ అవుతుంది, దానికి కొద్ది లిమిట్ ఉంటుంది అని చెప్తారు. సో ఆ విధంగా ఆ సైబర్ మళ్ళీ ఇతను ఏం చేశాడు, అనదర్ 49 lakhs పెట్టుబడి పెట్టాడు. అంటే ఫస్ట్ 46 lakhs, తర్వాత 49 lakhs. సో 46 + 49 ఇంత మొత్తం అంటే 95 లక్షల రూపాయలు అతనితో కొట్టేశారు. ఆ తర్వాత అతను 2 కోట్ల రూపాయల కోసం పోతే ఒక్క నయా పైసా కూడా రాలేదు. సో లిటరల్లీ అతను 95 లక్షల రూపాయలు మోసపోయాడు అనమాట. సో ఆ విధంగా ఇంకొకటి డిజిటల్ అరెస్ట్ ఏ విధంగా చేశారు హైదరాబాద్ అంటే, ఒక 81 years ఒక ఓల్డ్ పర్సన్ 21 సంవత్సరాల ముసలాయన ఏం చేశాడు, ఇంట్లో ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే ఒక వాట్సాప్ కాల్ వచ్చింది. సో వాట్సాప్ కాల్ వస్తే ఏం జరిగింది, వాట్సాప్ కాల్ లిఫ్ట్ చేశాడు. వాట్సాప్ కాల్ లిఫ్ట్ చేయగానే అవతల నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ డ్రెస్సులో ఒక అతను ప్రత్యక్షమయ్యాడు. మేము బాంబే నుంచి మాట్లాడుతున్నాం, మీ అడ్రస్ మీద ఏముంది, ఒక కొరియర్ వచ్చింది, ఆ కొరియర్ ఇక్కడ నుంచి ఎక్కడికి పోతుంది, దుబాయ్కి వెళ్తుంది. ఆ దుబాయ్లో డ్రగ్స్ ఉన్నాయి, నకిలీ పాస్పోర్ట్లు ఉన్నాయి, అవన్నింటి మీరే చేస్తున్నారు. సో మీరు నేరం చేశారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని భయపడిచ్చారు. సో ఆ విధంగా భయపడిచ్చిన తర్వాత ఆ పెద్ద ఆయన ఏం చేశాడు, నిజంగానే భయపడిపోయాడు, అరే నిజమేనేమో అని అనుకున్నాడు. సో ఆ విధంగా వాళ్ళు ఏం చేశారు, ఆ ముసలాయన్ని దాదాపు 2 నెలల పాటు డిజిటల్ అరెస్ట్ చేశాడు. ఇంకొకటి విషయం ఏంటంటే, ఈ విషయం మీరు ఎవరికి చెప్పకూడదు, ఎవరికైనా చెప్తే అకౌంట్లో డబ్బులు మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది, డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను అని ఎవరికి చెప్పకండి అని ఆ విధంగా మెయింటైన్ చేసి 2 నెలల పాటు దాదాపు ముసలాయన్ నుంచి 7 కోట్ల రూపాయలు కొట్టేశారనమాట. సో లిటరలీ 7 కోట్ల రూపాయల ముసలాయన్ నుంచి సైబర్ దొంగలు కష్టపడి సంపాదించిన డబ్బును మొత్తం కొట్టేశారు. ఇట్లా మోసాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇంకొక స్కామ్ కూడా జరుగుతుంది. ఏంటి అంటే పార్ట్ టైం టాస్క్స్. అంటే మీకు ఖాళీగా ఉన్నారు కదా, మీరు నిరుద్యోగులు కదా, మీకు పార్ట్ టైం జాబ్ ఇస్తాము, జస్ట్ మీరు రివ్యూలు రాయండి, సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టండి, రివ్యూలు రాయండి, ఆ విధంగా మీరు డబ్బులు సంపాదించండి అని ప్రీమియం టాస్క్ అని పెట్టుబడి చెప్తారు. ఆ తర్వాత పెట్టుబడి పెట్టించుకుంటే లక్షల రూపాయలు కొల్లగొడుతుంటారు అనమాట. సో వీటితో పాటు ఇంకా మ్యూల్ అకౌంట్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇది చాలా డేంజరస్. మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటి అంటే, ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారు, ఈ పూర్ పీపుల్ని, ఆటో డ్రైవర్ని, లేకుంటే లేబర్స్ని, అట్లాంటి వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. మీ అకౌంట్ వివరాలు ఇవ్వండి, మీ ఏటీఎం కార్డు ఇవ్వండి, మీరు చెక్ బుక్ ఇవ్వండి, మీ వివరాలని మాకు ఇవ్వండి, ఆ అకౌంట్కి సంబంధించి మేము 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఇస్తాము ప్రతి నెల అనేది చెప్తారు. సో అమాయకులు ఏం చేస్తారు, సరే అనవసరంగా ఫ్రీగా మనకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల డబ్బులు వస్తాయి కదా అని చాలా మంది ఆ విధంగా అకౌంట్లు ఇస్తారు. సో ఆ విధంగా అకౌంట్లు ఇచ్చిన తర్వాత ఈ సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తారంటే, దేశవ్యాప్తంగా కొల్లగొట్టిన డబ్బును ఈ అకౌంట్లలోకే వేస్తారు. అంటే మన అకౌంట్లలోకే, కేవలం రెంట్కు తీసుకున్న అకౌంట్లలోంచి మాత్రమే వాళ్ళు డబ్బులు వేస్తారు. వీళ్ళు వాళ్ళని చూడరు, వాళ్ళు వీళ్ళని చూడరు, కానీ అకౌంట్లో మాత్రం మన డబ్బులు మాత్రం లక్షల రూపాయలు ఈ అకౌంట్లో ఉంటాయి. సో ఏమన్నా సమస్య వస్తే ఇరుక్కున్నది ఎవరు, ఈ అకౌంట్లు ఎవరైతే ఇచ్చారో ఆ అకౌంట్ హోల్డర్స్
ఇబ్బందులకు వస్తారు, వాళ్ళకు సమస్యలు వస్తాయి, చివరికి వాళ్ళు కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అందుకనే మన అకౌంట్ వివరాలను ఎవరికి కిరాయికి ఇవ్వకూడదు, రెంట్కి ఇవ్వకూడదు, మ్యాక్సిమం మన అకౌంట్ వివరాలు ఎవరికి తెలియనివ్వకూడదు అనమాట. సో ఈ విధంగా మ్యూల్ అకౌంట్స్ ఎక్కువ ఇటీవల కాలంలో జరుగుతున్నాయి. ఇక ఈ విషయాలకు సంబంధించి మ్యాక్సిమం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం పోలీసులకు కంప్లైంట్ చేయాలి. ఎప్పుడైతే మనం వితిన్ 24 అవర్స్ కంప్లైంట్ చేస్తే ఆ ఫస్ట్ 24 అవర్స్లోనే అమౌంట్ను ఫ్రీ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఈ +92 అనే కోడ్స్ నుంచి వచ్చే ఫోన్లు మాత్రం ఖచ్చితంగా మనం లిఫ్ట్ చేయకూడదు. ఎక్కువగా అది పాకిస్తాన్ నుంచి వస్తుంది అన్నమాట. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రూపాయి మనం సంపాదించడానికి ఎంతో కష్టపడతాం, రాత్రి పగుళ్ళు మనం కష్టపడతాం. అలా సంపాదించిన డబ్బు ఎక్కడో ఎవడో ఒక ఏసీ రూమ్లో కూర్చొని ఇంటర్నెట్ ఉపయోగించి ఆ డబ్బులు మొత్తం వాడు కొట్టేస్తున్నాడు, లాగేసుకుంటున్నాడు. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళ కోసం సేవ్ చేసిన డబ్బు మొత్తం అలా లాస్ అయిపోతూనే ఉంటుంది. సో అందుకనే మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా మీకు అనుమానం వచ్చినా సరే 1930 అనే నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి. కాల్ చేసి సైబర్ నేరాలకు గురి కాకుండా మీరు అప్రమత్తంగా ఉండండి. ఇది ఇవాల్టి విషయం. ఈ టాపిక్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.